ఫీ ఫార్ములా రేస్ కేసులో మళ్ళీ విచారణకు పిలిచిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఇలా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు రాక్షస రాజ్యం నడుస్తుంది ఇలా తెలంగాణ ప్రాంతంలో. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి మరి దేశం మొత్తాన్ని మరి ఎమర్జెన్సీలో భాగంగా భారతదేశం మొత్తాన్ని మరి ఆనాడు జైళ్ళల్లో వేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఆనాడు ఇందిరాగాంధీ మరి ఇలా కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం సిగ్గు లేకుండా ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని ఇందిరమ్మ రాజ్యం అని పేరు చెప్పుకొని ఇలా దౌర్జన్యంగా రాక్షస రాజ్యం నడుస్తుంది. ఇలా అందులో భాగంగానే ఇలా మన కేటీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కేవలం కక్షపూరితంగా కక్ష సాధింపులు చర్యలో భాగంగా ఇవాళ ఏ రకంగానైతే నేను ఓటుకు నేటు కేసులో దొంగగా మారి ఆనాడు 50 లక్షలతోటి పట్టపగలు దొరికిన దొంగ మరి ఆనాడు జైలు పోతే అదే రకంగా నన్ను జైల్లో పెట్టిన ఒక కోపంతో కక్ష సాధింపుల చర్యలో భాగంగా ఇలా కేటీఆర్ని కూడా జైలు పంపాలనే ప్రయత్నం చేస్తారు. ఇది నిజంగా ఇది దురదృష్టకరం. ఇలా తెలంగాణ ప్రాంతం మొత్తం చైతన్యానికి ప్రతీక తెలంగాణ ప్రాంతం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం మొత్తం గమనిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు తొందరనే ఉందని తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది, ఎవరిని గెలిచే ఛాన్స్ ఉండదని కూడా మాట్లాడుతాను. ఎందుకంటే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలే మమ్మల్ని గెలిపిస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 6 గ్యారెంటీల పేరు చెప్పి అందులో 13 అంశాలను పెట్టిండు. ఒక 6 గ్యారెంటీలే కాదు, అందులో 13 అంశాలను పెట్టి దాదాపు 420 హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా ఇలా తెలంగాణ ప్రాంతంలో మోసం చేస్తున్న పార్టీ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ. గత చరిత్ర చూస్తే కూడా తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ మోసంలోనే పుట్టింది. ఆనాడు 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే ఆనాడు దాదాపు 369 మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ ఆనాడు. మరి మళ్ళీ దశలో ఉద్యమంలో భాగంగా కేసీఆర్ పార్టీ పెట్టి మరి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత కూడా తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు కాలయాపన చేసి కేవలం ఈ తెలంగాణ ప్రజల్ని మన 2009లో ప్రకటన చేసి దాన్ని వెనక్కు తీసుకొని కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే దాదాపు 1200 మంది విద్యార్థులని బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్ర చూస్తే ఆనాడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సోనియమ్మ ఇచ్చింది అంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపి రాత్రికి రాత్రి తీసుకుపోయి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కేవలం అమ్ముడుపోయి ఢిల్లీకి అమ్ముడుపోయి ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఈ తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిన దుర్మార్గులు రాక్షసులే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, మేమిచ్చినాం అంటారు. ఆయన కలిపింది ఎవరో కూడా చెప్పాలి. ఆయన తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిన దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకసారి తెలంగాణ ప్రజలంతా గమనించాలి, ఆలోచించాలి. విజ్ఞానవంతులు, మేధావులు, కవులు, కళాకారులంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని గమనించాలి. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెడుతున్నారు తప్పితే ఇలా ఎలాంటి నిజాయితీ లేదు. 10 ఏళ్ళు ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు మాకు పథకాలు ఇద్దామన్నా కూడా డబ్బు లేని పరిస్థితి అని మాట్లాడతాం. ఇది నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి బుద్ధి తెచ్చుకోవాలి. 68,000 కోట్లున్న బడ్జెట్ 2014లో మన రాష్ట్ర ఆదాయం 68,000 కోట్ల రూపాయలు. మరి మనం తెలంగాణలో మన 10 సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు ఆదాయాన్ని పెంచిన ఘనత కేసీఆర్ గారిదే. 68,000 కోట్ల బడ్జెట్ని 3 లక్షల కోట్లకు తీసుకొచ్చినాం. దాదాపు సంవత్సరానికి 20,000 కోట్లని పెంచినాం. మనం ఆదాయాన్ని పెంచాలి. నువ్వు అమలు చేయాలంటే ఆదాయాన్ని పెంచి తద్వారా నువ్వు పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి. నువ్వు ఆదాయాన్ని పెంచకుండా అప్పు కొడతలేదనేది తప్పు. ఎందుకంటే మేము సంవత్సరానికి 40,000 కోట్లు చేస్తే ఈయన ఒక సంవత్సరం నరల్ని 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన దుర్మార్గుడు రాక్షసుడు రేవంత్ రెడ్డి. అది తెలంగాణ ప్రజానీకం అంతా గమనిస్తుంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కనుమరుగవుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కక్ష సాధింపు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అవడం ఖాయం అని సందర్భంగా తెలుసు. జై తెలంగాణ.